ప్రార్థన ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పూజనీయుడా, పరిశుద్ధుడా, మహాగణుడ, మహోన్నతుడా, ధవలవర్ణుడా, తోలుడా, 10,000 అతికాక్షణీయుడా యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. మంచి సమయం కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాను. ఆయన ఆదివంతమైన దేవా మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. అద్భుత కార్యములు, ఆశ్చర్యకార్యములు చేసేటువంటి గొప్ప దేవుడో మీ స్తోత్రాలు. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమిస్తున్న దేవుడో మీకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా మరి తండ్రి, మరొకసారి నాయన శక్తి గల బలమైనటువంటి మీ నామాన్ని దేవా స్తుతించడానికి, దేవా మరి తండ్రి మీ వాక్యాన్ని ధ్యానించడానికి, దేవా మరి తండ్రి మాకు ఇచ్చినటువంటి ధన్యకరమైన సమయం కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా మరి తండ్రి రేపు జావనైతిగా ప్రభావ తెల్లవచ్చుండగా మరి తండ్రి ఇంకను ప్రభావ మరి తండ్రి నాయన చక్కగా నాయన మీ సన్నిధానంలో చేరి మీ వైపు చూడడానికి ఇస్తున్నా ఈ భాగ్యం కొరకు స్తోత్రాలు. మీ ఆత్మశక్తి బలంతో మమ్మల్ని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మరి మీ వాక్యం ద్వారా మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. అతన్ని మీ ప్రియులు వారి వారి గృహాల్లో ఏకీపిస్తుండగా విశేషంగా మీ సన్నిధి ప్రసన్నత ప్రతి ఇంట్లో ప్రతి చోట మీరే ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో సహాయం చేయండి. వ్యక్తిగతంగా మీ బిడ్డలు చేసుకోబోయేటువంటి ప్రతి విధమైన ప్రార్థన కూడా మీరు ఆలకించి గొప్ప జవాబుల గురించి దేవామర్తండి మీ నామానికి మహిమ, మా అందరికీ గొప్ప సంతోషం ఆనందాన్ని కలుగు చేయమని దేవా మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడను డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యం కేడము డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించి తెగులుకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయ రోగమునకైనను నీవు భయపడకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహం భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని కనపరచదును. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదును, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతను కనపరచదును. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండదును, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండదును, అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదును, నా రక్షణ అతనికి చూపించదును. దేవుని వాక్యం విన్న ప్రియులారా, దాజనరాలు బానాంటి గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు. దేవుని వాక్యం చదువుకున్నాం. అది సువార్తికుడైన లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెననియు, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమింపవలెననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా దేవ, దయామయడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ యొక్క ప్రాతకాల సమయంలో తండ్రి మీ సన్నిధానంలో తిరిగి రీతిగా మీ ముఖదర్శనం చేసుకోవడానికి మమ్మల్ని మీరు
సజీవులుగా మేల్కొల్పినందుకు స్తోత్రాలు. మాకు అనుగ్రహించిన నూతన దిన ప్రవేశం కొరకు మీకు స్తోత్రాలు. నీ సన్నిధిలోనికి కూడా మాకు ఇచ్చిన ఈ సమృద్ధి అయిన ప్రవేశం కొరకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఎందరికో లేని భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి మీ సన్నిధిలో నిలబడే కనబడే మా తండ్రి మీ సన్నిధిలో మా తండ్రి నాయన ఆనందించే భాగ్యం మాకు ఇస్తున్నారు. మీకు స్తోత్రాలు. మా తండ్రి ఈ సమయంలో ఈ లేఖనములను మా కొరకు ఆశీర్వదించి మా ప్రభా మా తండ్రి మీ యొక్క వాక్య బలమును మాకు దయచేయమని ప్రార్థన చేసుకుంటాం. ఈ దినమంతా మా ముందున్న భవిష్యత్ కాలం అంతా నీకోసం నమ్మకంగా జీవించడానికి మాకు అవసరమైన ఆత్మీయ సత్తువ వాక్య బలము తండ్రి సమృద్ధిగా మీరు ప్రసాదించండి. ఈ యొక్క వాక్య ధ్యాన సమయమును ఆశీర్వదించండి. మీ అవసరాలుగా నన్ను కటాక్షించండి, కృపలో బలపరచండి. అయా నా నోటికి మీరు తోడుగా ఉండండి. మీరే మహిమను పొందుమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఉదయకాలం మనం ఆలోచించబోతున్న విషయం లేక మనం ధ్యానించుకోబోతున్న విషయం ఏంటంటే, దేవుడు మనలను ప్రేమిస్తూ తన ప్రేమకు రుజువుగా ప్రతీకగా తన స్వంత కుమారుని మనకు అనుగ్రహిస్తే ఈ దినాలలో మనము ప్రభువును ప్రేమిస్తున్నామా? మనము ప్రభువుని ఎలా ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. తర్వాత మనము ప్రభువును నిజంగా ప్రేమిస్తే ఆ ప్రేమ మనం ఎలాగో చూపించాలి. దేవుడు తాను మనల్ని ప్రేమిస్తున్నానన్నందుకు రుజువుగా తన స్వంత కుమారుని మన కొరకు ఇచ్చి వేసుంటే ఈరోజు మనము దేవుని ప్రేమిస్తున్న దానికి మనము చూపించగలిగిన మనం ఇవ్వగలిగిన రుజువులు ఏంటి, ఆధారాలు ఏంటి అనేవి లేఖనాల్లోంచి మనం పరిశీలించబోతున్నాం. ఇక్కడ మనం లూకా 10:27 చదువుకున్న మాట, ప్రభువును మనం ఏ రకంగా ప్రేమించాలి, ఏ విధమైన ప్రేమ ఆయన మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో ఇక్కడ యేసుప్రభు యొక్క మాటల్లోనే రాయబడింది. ఆయన ద్వితీయోపదేశకాండంలోని ఒక మాటను కోట్ చేస్తున్నట్టుగా మనం చూడబోతున్నాం. చూడండి 27 వచనంలో, లూకా 10:27, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమించవలెను. ప్రభువును మనం పూర్ణంగా ప్రేమించాలి, సంపూర్ణంగా ప్రేమించాలి. ఏదో హాఫ్ హార్టెడ్లీగా కాదు, సగం హృదయంతో కాదు, లేకపోతే సగం మనస్సుతో కాదు, సగం శక్తితో కాదు, సగం వివేకంతో కాదు, కానీ పూర్తిగా పూర్ణ మనస్సుతో మనం దేవుని ప్రేమించవలసిన వారంగా ఉన్నామంట. ఒకవేళ మనం నిజంగా దేవుని ప్రేమిస్తే ఆ ప్రేమను మనం ఏ రకంగా ఎక్స్ప్రెస్ చేయాలనేది కూడా మరి దేవుని వాక్యం నుంచి ఆలోచన చేయబోతున్నాం. ఈ మాటను యేసు ప్రభు ద్వితీయోపదేశకాండంలో నుంచి తాను మాట్లాడుతున్నట్టుగా రిఫర్ చేస్తున్నట్టుగా మనం చూస్తాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4-5 వచనాల్లో ఈ భాగం రాయబడినది. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4-5 వచనాలు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించమను. కనుక దేవుడు మనల్ని ప్రేమించాడు. ఇప్పుడు మనం కూడా దేవుని ప్రేమించవలసిన వారంగా ఉన్నాము. అది ఖచ్చితంగా మనం చేయాల్సిన పని అని చెప్పి మోషే కాలంలో దేవుని ప్రజలని ఇశ్రాయేలీతో దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా స్పష్టంగా పూర్ణంగా సంపూర్ణమైన మనసుతో మీరు ప్రేమించాలి అనే విషయాన్ని గురించి మోషే జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఉదయకాలం ద్వితీయోపదేశకాండంలో నుంచి దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి, దేవుణ్ణి ప్రేమించడం యొక్క ఆవశ్యకతను గురించి, అలాగే దేవుణ్ణి ప్రేమిస్తే మన నుంచి దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో దాని గురించి ఆలోచన చేయబోతున్నాం. కనుక దేవుడు మన యొక్క పూర్ణ ఆత్మతో శక్తితో హృదయంతో ప్రభువును ప్రేమించవలసిన వారంగా ఉన్నాం అన్నమాట. ఇప్పుడు మనం ప్రభువును ప్రేమిస్తుంటే ఏమి చేస్తాము, ప్రభువును ప్రేమించటంలో ముందు వెనక ఏమి మిళితమై ఉంటాయో కూడా ద్వితీయోపదేశకాండంలో చూద్దాం. చూడండి 10వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశకాండము 10:12, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించమను. నీవు నిజంగా దేవుని ప్రేమిస్తా ఉంటే ఈ దేవుని ప్రేమించటంలో ఆ ప్రక్రియలో ఇంకా కొన్ని యాడ్ అవుతాయి నీ లైఫ్ లో. ఏమేంటి అంటే ఆయనకు భయపడతావు, ఆయన మార్గాల్లో నడుచుకుంటావు, ఆయనను సేవిస్తావు. కనుక ప్రభువుకు భయపడాలన్నా, ప్రభు అంటే ఒక భయము ఒక భక్తి మనం ఎక్సర్సైజ్ చేయాలన్నా, తర్వాత ప్రభువును మనం సేవించాలన్నా, ఆయన మార్గాల్లో నిజంగా మనం నడవాలన్నా, ఇవన్నీ అవుట్ ఆఫ్ లవ్, ప్రేమలో నుంచే బయటకు రావాలి. ఏదో భయపడిపోయి ఆయన భయంకరుడైన దేవుడు, భీకరుడైన దేవుడు,
మనల్ని శిక్షిస్తాడేమో, మనల్ని శపిస్తాడేమో అనే యాటిట్యూడ్తో కాకుండా, అనే దృక్పథంతో కాకుండా, ప్రభు పట్ల మనకున్న ప్రేమ చొప్పున మనం ఈ కార్యాలని చేయవలసిన వారంగా ఉన్నాము. ప్రభువును నిజంగా మనం ప్రేమిస్తుంటే ఆయనకు భయపడవలసిన వారం ఉన్నాం. ప్రభువును మనం ప్రేమిస్తుంటే ఆయన మార్గాల్లో నడుచుకుంటూ అంత మాత్రమే కాకుండా ఆయన సేవించేవారు. కనుక ప్రభువును సేవిస్తున్నామా, అది కూడా ప్రేమతోనే ప్రభువును సేవించాలి. ప్రభు అంటే భయపడుతున్నామా, అది కూడా అవుట్ ఆఫ్ లవ్, దేవుని పట్ల నీకున్న ప్రేమను బట్టే ప్రభు పట్ల ఆ రెవరెన్షియల్ ఫియర్ మనం చూపించాల్సిన వారు. ప్రభు మార్గాల్లో మనం నడుస్తున్నాము అంటే అది కూడా దేవుని పట్ల మనకున్న ఆ యొక్క ప్రేమలో నుంచి బయటకు రావాలి అని చెప్పి ద్వితీయోపదేశ కాండంలో మోషే తన ప్రజలైన ఇశ్రాయేలీలతో చాలా స్పష్టంగా దాన్ని వివరించుకుంటూ వస్తున్నాడు. అలాగే 11వ అధ్యాయం 1వ వచనం కూడా ద్వితీయోపదేశ కాండంలో అదే మాట చూస్తున్నాం. కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను, విధులను, ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనాలి. ప్రేమిస్తుంటే ప్రేమించి ఇవన్నీ చేయాలి, ప్రేమతో చేయాలి. ఆయన విధించిన ఆజ్ఞలు, ఆయన విధించిన కట్టడలు, విధులు, వీటన్నిటిని నువ్వు ఎల్లప్పుడూ గైకొంటూ ఉండాలంటే ప్రేమతో, ప్రేమను బట్టే చేయాలి. ప్రభువుకు మనం ఏమి చేసినా కానీ ప్రేమతో మనం చేయవలసిన వారంగా ఉన్నాం. ఏదో సణుక్కుంటా, గొణుక్కుంటా, లేకపోతే ఎవరి కోసమో, లేకపోతే ఏదో వస్తుందని, లేకపోతే ఏదో రాదని కాదు. కానీ ఆయన విధులను మనం గైకొనాల్సి వచ్చినా, ఆయన ఆజ్ఞలను గైకొనాల్సి వచ్చినా అది ప్రేమతోనే మనం చేయవలసిన వారంగా ఉన్నామని చెప్పి మోషే తన ప్రజలను ఎంకరేజ్ చేస్తున్నాడు. తనకు ఏ ప్రజలైతే, ఏ జనాంగం అయితే అప్పగించబడ్డారో వారిలో దేవుని పట్ల ప్రేమను పోయాలని ప్రయత్నం చేస్తున్నాడు. దేవుణ్ణి ప్రేమిస్తా చెయ్యండి, దేవుణ్ణి ప్రేమించండి. దేవుడిలాగా మనల్ని ప్రేమించిన వారు ఎవరూ లేరు. 430 సంవత్సరాల నుంచి బానిసత్వంలో, ఫరో యొక్క మరి ఆ యొక్క శ్రమలో, ఆ యొక్క చిక్కుల్లో ఉన్న మనల్ని ఈ దేవుడే మనల్ని బయటకు తీసుకొని వస్తున్నాడు. కాబట్టి ఈ దేవుడిని మనం తిరిగి ప్రేమించాల్సిన వారంగా ఉన్నామని మోషే తన ప్రజల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు, ప్రోత్సాహపరుస్తున్నాడు. మనం కూడా మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఆలోచన చేస్తే ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, పాపంలో ఉన్నాం, మరి నశించి నాశనానికి వెళ్ళిపోవాల్సిన వాళ్ళం మనం ఈ రోజు రక్షించబడ్డామంటే, మనం ఈ రోజు ప్రశాంతంగా ఆత్మలో ఒక నెమ్మది కలిగి ఉన్నామంటే కేవలము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు శిలువలో చేసిన గొప్ప బలియాగం, ఆ విమోచన కార్యం. కనుక ఆ కార్యాన్ని మనం గుర్తుపెట్టుకొని మనం బదులుగా ప్రభును ప్రేమిస్తూ రావాల్సిన వారంగా ఉన్నాం. అలాగే ద్వితీయోపదేశకాండం 11:22లో కూడా తిరిగి ఆ మాట ఉంటది. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవల్లని నేను మీకు ఆజ్ఞాపించి ఆజ్ఞలన్నిటిని అనుసరించి జాగ్రత్తగా ఆయన్ని హత్తుకోవాలన్నా, ఆయన ఆజ్ఞాపించిన వాటి అన్నిటిలో ఒక్కటి కూడా విడిచిపెట్టుకుని నడుచుకోవాలన్నా గాని అది కూడా మీలో ఆ స్ఫూర్తి ఎక్కడి నుంచి రావాలంటే దేవుని పట్ల మీకున్న ప్రేమే నిన్ను ప్రేరేపించాలి. దేవుని పట్ల నీకున్న ప్రేమ, దేవుని ప్రేమ నీకు అర్థమయ్యే కొలది నువ్వు దేవుని ప్రేమిస్తూ రావాలి. దేవుని ప్రేమిస్తున్నప్పుడు దేవుని కార్యాలను మనం చేస్తూ రావాల్సిన వారంగా ఉన్నాం. కనుక ఇఫ్ వి ట్రూలీ లవ్ గాడ్, దేవుని మనం నిజంగా ప్రేమిస్తే వీ నీడ్ టు ఎక్స్ప్రెస్ అవర్ లవ్. ఎక్స్ప్రెస్ చేయవలసిన వారంగా ఉన్నాం, చూపించవలసిన వారంగా ఉన్నాం. ఎలా చూపించవచ్చు అంటే ప్రేమ కలిగిన వారమైతే ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, విధులను ఆచరిస్తూ, అనుసరిస్తూ, సేవిస్తూ ఆయన మార్గాల్లో నడుచుకుంటూ వెళ్ళాలి. యేసు ప్రభు కూడా శరీరధారిగా ఉన్నప్పుడు తాను కూడా ఇదే సత్యాన్ని బయలుపరుస్తూ వచ్చారు. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను 14:15 వచనం చదువుతాను. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొంటారు. లేక నా మీద ఉన్న ప్రేమ చొప్పున నా ఆజ్ఞలను గైకొంది. దే ఆర్ మై కమాండ్మెంట్స్. అవి నా యొక్క ఆజ్ఞలు. నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా విధులను మీరు ప్రేమ చొప్పునే గైకొనండి అని కూడా ప్రభు చెప్తుంది. తిరిగి 24వ వచనం, యోహాను 14:24లో కూడా నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. కనుక మీరు నన్ను ప్రేమిస్తుంటే నా మాటలు గైకొంటారు, నన్ను ప్రేమించకపోతే నా మాటలు గైకొనరు. ఉదయకాలం మనం ఆలోచించుకోవాల్సిన వారం ఉన్నాం. దేవుని మాటలు మనకి ఇంపుగా ఉన్నాయా? దేవుని మాటలు మనకి అమలులో పెట్టడానికి ఒక ఇష్టత, ఒక ప్రేమగా, ప్రియంగా ఉన్నదా? నిజంగా ఒకవేళ దేవుని కార్యాలు లేక దేవుని మార్గాల్లో నడుచుకోవడానికి ఇష్టత ఉన్నది అంటే
మనం దేవుని నిజంగా ప్రేమిస్తున్నట్టు, దేవుని మార్గాలు దేవుని కార్యాలు మనకు నచ్చడం లేదు అని అంటే మనకు దేవుని పట్ల ప్రేమ లేదు, లేక దేవుని పట్ల మనకున్న ప్రేమ సన్నగిల్లింది, తగ్గిపోతుందని మనం ఒప్పుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఈ దినాల్లో ప్రభు పట్ల మనకున్న ప్రేమను మనం రివైవ్ చేసుకుంటూ రావాల్సిన వారంగా ఉన్నాం. లూకా సువార్త చూడండి 6వ అధ్యాయం 47వ వచనంలో ఇది యేసు ప్రభు మాటలు, ఆయన చెప్తూ వచ్చిన మాటలు గుర్తు చేసుకుంటున్నాం. లూకా 6:47. ఇక్కడ ప్రభు ఒక ఉపమానం చెప్తున్నారు. ఆ బుద్ధిమంతుని బుద్ధిహీనుని గురించిన ఉపమానం. ఇది మత్తయి సువార్తలో కూడా కొండ మీద ప్రసంగంలో కూడా రాయబడింది. ఇక్కడ లూకా కూడా దాన్ని రాస్తున్నాడు. అంటాడు లూకా 6:47, నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎవరిని పోలి ఉండునో మీకు తెలియజేస్తాను. మీకు నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఏంటో చెప్పమంటారా? నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు ఎలా ఉంటాడో చెప్పాలి. అంటే ప్రభు మాటలు వినేవారంగా మాత్రమే కాకుండా ప్రభు మాటలు చేసేవారంగా ఉంటాం. మనం కొంతమంది చిన్నపిల్లలను చూస్తుంటాం. పిల్లలు తల్లిదండ్రుల్ని చాలా హగ్ చేసుకుంటుంటారు, లేక ఒకటే ముద్దులు పెట్టుకుంటుంటారు. అప్పుడు తల్లిదండ్రులు అడుగుతుంటారు, నీకు నిజంగా నేనంటే ఇష్టమా? నేనంటే ఇష్టమైతే ఆ పని చేయి, ఈ పని చేయి, నువ్వు బాగా చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, అలా చెప్తూ ఉన్నప్పుడు సరే డాడీ, ఓకే డాడీ, ఓకే మమ్మీ అంటారు. కానీ వాళ్ళకి తల్లిదండ్రులు చెప్పిన పనులు చేయడం ఇష్టం లేదు. చదువుకోవడం, లేకపోతే ఒక వస్తువు తీసుకురావడం, లేకపోతే ఒక పని చేయడం చేయరు. అంటే ఏంటి? వాళ్ళు మాటలలో మాత్రమే ప్రేమ, లేకపోతే ఊరికే భౌతికమైన ఎక్స్ప్రెషనే గాని తల్లిదండ్రుల యొక్క ఆస్పిరేషన్స్ ని వాళ్ళు ఫుల్ఫిల్ చేయడం వాళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు. ప్రభువు కూడా ఇక్కడ అదే చెప్తున్నాడు. నిజంగా నువ్వు నా మాట వింటే, నా మాట విని దాన్ని చొప్పున చేయవాడు ఇలా ఉంటాడు అని చెప్పి ఆ బండ మీద కట్టబడిన ఇంటిని గురించి ప్రభు చెప్తున్నారు. కనుక ప్రభువును ప్రేమిస్తుంటే ప్రభు మాట మనం ఖచ్చితంగా వింటాము. 8వ అధ్యాయం లూకా సువార్త 21వ వచనం, లూకా 8:21లో కూడా ఈ మాట కనబడుతుంది. అందుకు ఆయన దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను. ఎవరు నాకు రిలేట్ అవుతారు, ఎవరితో నాకు బాండింగ్ ఉంటది, ఎవరు నా నిజమైన తల్లి, నా అయ్యా నీ తల్లి నీ సహోదరులు బయట నీ కొరకు వెయిట్ చేస్తున్నారంటే ఫిజికల్ బాండింగ్ గురించి తాను మాట్లాడడానికి ఇష్టపడలేదు. అక్కడున్న దాన్ని ఆధారంగా తీసుకుని ప్రభు అంటున్నాడు, నా మాట ఎవరు వింటారో దాని ప్రకారం ఎవరు జరిగిస్తారో వాళ్ళకి నాకే ఒక పర్మనెంట్ బాండింగ్ అనేది ఏర్పడుతుంది. నిజంగా ప్రభువును మనం ప్రేమిస్తుంటే ప్రభు మాటలు మనం నెరవేర్చే వారంగా ఉంటాం, ప్రభు మాటలు మనం జరిగించే వారంగా ఉంటాం. కనుక ఉదయకాల సమయంలో నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో నీవు ప్రేమించాలి. నీవు ప్రేమిస్తున్నావన్నాం దానికి గుర్తు ఏంటంటే ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను గైకొనాలి. ఈ విషయాన్ని ప్రభు మరి వారికి అర్థం అవ్వడానికి చాలా స్పష్టంగా ఆయన ఒక ఉపమానం చెప్తూ వచ్చారు. ప్రభు చెప్పిన ఉపమానాన్ని 4 సువార్తికుల్లో కనీసం 3 సువార్తికులు రికార్డ్ చేశారు. దేవుని ఆజ్ఞలను కట్టడాలను విధులను నెరవేర్చడంలో వాటిని అమలులో పెట్టడంలో ఎంత పర్టికులర్ గా ఉండాలి, ఎంత శ్రద్ధగా ఉండాలి అనే దాని గురించి ప్రభు ఒక ఉపమానం చెప్పారు. ఆ ఉపమానాన్ని మత్తయి, మార్కు, లూకా 3 రికార్డ్ చేసినట్టుగా మనం చూస్తాం. ఆ ఉపమానం 3 ఎందుకు రికార్డ్ చేశారంటే ఆ రికార్డ్ చేయడంలో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దేవుని మాటలను లేక దేవుని ఆజ్ఞలను కట్టడలను అమలులో పెట్టడంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనం పాటించవలసిన నియమాల గురించి ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. అందుకే వాటిని చాలా స్పష్టంగా మత్తయి, మార్కు, లూకా రికార్డ్ చేశారు. చూడండి, ఆ 3 రికార్డ్ చేయడంలో పరిశుద్ధాత్మ దేవుడు 3 భిన్నమైన రీతిలో వాడుకుంటూ వచ్చాడు. వారి 3 ద్వారా 3 సత్యాలను ఒకే ఉపమానంలో నుంచి 3 సత్యాలను బయటకు తీసుకొని వచ్చారు. మొట్టమొదటిగా మత్తయి సువార్తలోకి వెళ్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మరి మత్తయి రికార్డ్ చేశాడు. ఇదేంటంటే విత్తువాని ఉపమానము. ఒక మనుషుడు విత్తనాలు విత్తుకుంటూ వెళ్తున్నాడు. అవి 4 రకాలైన నేలల్లో పడ్డాయి. అయితే అందులో 4 రకాలైన నేలల్లో ఒక్క నేలలో పడిన విత్తనాలే ఫలించినవి. 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలించినవి. ఎందుకు ఇవి ఫలించినవి, ఎందుకు మిగిలిన 3 గ్రౌండ్స్ లో పడిన విత్తనాలు ఫలించలేదు అని కనుక ఆలోచన చేస్తే ఈ ఆఖరు నేలను గురించి మనం చూద్దాం. చూడండి, మత్తయి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్. మత్తయి సువార్త 13వ అధ్యాయం 3వ వచనం. మత్తయి 13:23. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు, అట్టి వారు సఫలులై ఒకడు 100 అంతలుగాను, ఒకడు 60 అంతలుగాను, ఒకడు 30 అంతలుగాను
ఫలించును అని. కనుక మంచి నేలను పడినవాడు ఎలా అంటే వాక్యాన్ని గ్రహించిన వాడు, వాక్యాన్ని అర్థం చేసుకున్నవాడుగా ఉండాలంటే దేవుని మాట మన జీవితాల్లో వర్కౌట్ అవ్వాలంటే, దేవుని మాటలు మనం అమల్లో పెట్టాలంటే, దేవుని ఆజ్ఞలను కట్టడలను విధులను మనం మరి అమలులో క్రియాపూర్వకంగా వాటిని చూపించాలంటే వాటిని వీ నీడ్ టు గ్రాస్ప్ ద థింగ్స్, విషయాలు గ్రహించాల్సిన వారంగా ఉన్నాం. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో పౌలు మరి వారి యొక్క ఈ మాసిదోనియా ప్రాంతం ఫిలిప్పి పట్టణం ఆ ఊరు బయట నదీ తీరాన కొంతమంది ఆ స్త్రీలు కూర్చొని ప్రార్థన చేసుకుంటారంట అని తెలిసి పౌలు అక్కడికి వెళ్తారు. వాళ్ళు వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు అక్కడ లూదియా అని గురించి ఒక మాట ఉంటుంది. పౌలు చెప్పిన మాటలందు లక్ష్యం ఉంచెను కనుక ప్రభు ఆమె హృదయమును లక్ష్యం ఉంచినప్పుడు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు, వాటిని గ్రహించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ వాక్యము వారిలో కార్యక్రమం. అక్కడ చాలా మంది కూర్చున్నారు సిస్టర్స్, మేము ఒక 10 మంది కూర్చున్నారేమో తెలియదు, కానీ ఎవరిలో వాక్యము కార్యకారైంది అని అంటే అందరూ దేవుని పట్ల ప్రేమ కలిగిన వారుగానే అక్కడ చేరారు. కానీ వారిలో ఆ ప్రేమను క్రియారూపంగా ఎక్స్ప్రెస్ చేయగలిగింది లిడియా అనే ఒక స్త్రీ. కారణం ఏంటంటే వాక్యాన్ని గ్రహించింది, పౌలు చెప్పుతున్న మాటలు గ్రహించింది కనుక తనలో అది వర్కౌట్ అయింది. ప్రభునందు తాను విశ్వాసం ఉంచింది, తాను తన ఇంటి వారు అందరూ రక్షించబడినట్లుగా మనం చూస్తాం. కనుక దేవుని మనం ప్రేమిస్తున్నాము అంటే దేవుని వాక్యాన్ని గ్రహించటానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే ఈ చెవిలో నుంచి విని ఈ చెవిలో నుంచి వదిలేసే వారంగా ఉండకూడదు. అందుకే ఆ ప్రకటన గ్రంథంలో ఉంటుంది, ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక కాదు, ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు గ్రహించునుగాక. నిజంగా మనకి చెవులుంటే, వినే చెవి ఉంటే ఆ వినే చెవి సంగతులను గ్రహిస్తుంది. కనుక దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని సంగతులు గ్రహిస్తాం మనం, వి విల్ అండర్స్టాండ్. రెండోది ఏంటంటే మార్కు దీన్ని ఇంకొక మాటలో దాన్ని ఎక్స్ప్రెస్ చేశాడు. మార్కు సువార్త 4వ అధ్యాయం 20వ వచనం. ఇక్కడ తాను మంచి నేల పడిన విత్తనాల గురించి ఏమంటాడంటే, మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని దానిని అంగీకరించిన వారు మరి 30 60 100 ఫలించారంట. కనుక వాక్యాన్ని వింటున్న వారు దాన్ని అంగీకరించవలసిన వారుగా, దాన్ని తీసుకోవాలి, రిసీవ్ చేసుకోవాలి. వాక్యముని వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్యాన్ని అంగీకరించిన వారుగా, లేకపోతే వాక్య ప్రకారం నడుచుకునేవారుగా ఉండాలి. కనుక ఇక్కడ అంగీకరించాలి. మార్కు దాని మీద ఈ లైట్ తాను ఫోకస్ చేశాడు. వాక్యాన్ని గ్రహించండి. నిజంగా దేవుని మీద ప్రేమ ఉంటే వాక్యాన్ని నువ్వు గ్రహిస్తావు. దేవుని మీద నీకు ప్రేమ ఉంటే వాక్యాన్ని నువ్వు అంగీకరిస్తావు. మనము చాలా మంది మాటలు వింటుంటాం, కానీ అందరి మనం యాక్సెప్ట్ చేయము, అందరితో మనం ఓకే చేయం. ఇతను ఇలాగే చెప్తుంటాడు, లేకపోతే ఇతను ఎప్పుడు అబద్ధాలే చెప్తాడు. ఆయా వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని బట్టి వాళ్ళ మాటలకు మనం విలువిస్తాం. వెదర్ వి రిసీవ్ ఆర్ రిజెక్ట్ అనేది అది మనం ఆ వ్యక్తి మీద ఉన్న అభిప్రాయాన్ని బట్టి, ఆ వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని బట్టి. అయితే ప్రభు మాటలను మనం we need to accept, వాటిని మనం అంగీకరించవలసిన వారు. ప్రభువును ప్రేమిస్తుంటే వాక్యాన్ని గ్రహిస్తాము, ప్రభువును ప్రేమిస్తే వాక్యాన్ని అంగీకరిస్తాం. లూకా చూడండి, లూకా ఏమంటాడంటే ఈ ఉపమానంలో 8వ అధ్యాయం 15వ వచనం, మంచి నేలన ఉండు వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. కనుక నిజంగా దేవుని మీద ప్రేమ ఉన్నవారి మనసు ఎలా ఉంటదంటే అది మంచి నేలన పడిన మంచి నేలలాగా ఉంటది. ఆ మంచి నేల లాంటి మనసు ఉన్నవారు వాక్యాన్ని అవలంబిస్తారు. దే విల్ ఫాలో, దే విల్ హియర్ ద వర్డ్ అండ్ దే విల్ కీప్ ఇట్. దాన్ని అవలంబించేవారుగా ఉంటారు. కనుక ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభువును మనం ప్రేమించాలి, మనం సమస్తముతో ప్రభువును మనం ప్రేమించాలి. యోహాను సువార్త 21వ అధ్యాయం జ్ఞాపకం చేసుకుంటే ఆ 15వ వచనం నుంచి తర్వాత వచనాలలో తను చాలా మిక్కిలిగా ప్రేమించిన లేక చాలా సన్నిహితంగా ఉన్న సీమోను పేతురు యేసు ప్రభు చనిపోయి పునరుద్ధాన్ని తిరిగి లేచాడు, వాళ్ళకి కనబడుతున్నాడు. అయినా కానీ వాళ్ళు ప్రభు యొక్క ఉనికిని, ప్రభు యొక్క పునరుద్ధాండైన ప్రభువును వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఆయన పట్ల వారికున్న ప్రేమను రైట్ వేలో ఎక్స్ప్రెస్ చేయలేక చేపలు పట్టుకుందాం పోదాం పదండి, ఇంకా మనుషులను పట్టడం ఆపేసేద్దాం, మనం తిరిగి చేపలు పట్టువారంగా వెళ్ళిపోయారు. అప్పుడు ప్రభు వాళ్ళని చాలా సున్నితంగా హ్యాండిల్ చేస్తాడు. ఆ సముద్ర పొడ్డును వారిని తీసుకొచ్చి కూర్చోబెట్టి, యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించు, డూ యు లవ్ మీ,
డూ యూ ట్రూలీ లవ్ మీ, డూ యూ లవ్ మీ మోర్ దాన్ దీస్, వీళ్ళందరికన్నా వీటన్నిటికన్నా నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావు అని చెప్పి తాను సీమోన్ పేతురుని అడిగినట్లుగా మనం చూస్తాం. కనుక దేవుడు సీమోన్ పేతురు తనను ప్రేమించాలని కోరుకుంటున్నాడు. పేతురు, నువ్వు నేనున్నప్పుడు, ప్రత్యక్షంగా నాతో సహవాసం చేస్తున్నప్పుడు, తర్వాత పునరుద్ధానుడైన తర్వాత, అలాగే మీతో పాటు ఉండడానికి నా ఆత్మను పంపించిన తర్వాత ఆత్మస్వరూపిగా నీతో ఉంటున్నా గాని నీవు నన్ను ప్రేమిస్తూ రావాలి. నీవు నన్ను ప్రేమిస్తే నా మాటలు అంగీకరిస్తావు. నా మాటలు నువ్వు గ్రహించలేదా? నా మాటలు నువ్వు అంగీకరించలేదా? అలాగైతే నా మాటలు నువ్వు ఎందుకు అవలంబించట్లేదు? డూ దెమ్, చెయ్యి, వాటిని చెయ్యి. ఫాలో మీ, నన్ను వెంబడించు. ఇదిగో నీకు అప్పగిస్తున్న పని ఇది. గొర్రెలను కాయి, గొర్రె పిల్లలను కాయి, గొర్రె పిల్లలను మేపు అని చెప్పి ప్రభు అప్పగిస్తున్నాడు. కనుక ప్రభువుని మనం ప్రేమించవలసిన వారంగా ఉన్నాం. వీ వాంట్ టు ప్రూవ్ అని చెప్పి నిర్ణయాలు చేసుకుంటూ రావాల్సిన వారంగా ఉన్నాం. డెడికేట్, తిరిగి పునః ప్రతిష్ఠించుకుంటూ రావాల్సిన వారంగా ఉన్నాం. నీ వాక్యాన్ని గ్రహిస్తాం, గ్రహిస్తూ నీ వాక్యాన్ని చదువుకుంటాం, అంగీకరిస్తూ అవును కదా అవును కదా అవును కదా అనుకుంటూ వెళ్తాము. అంత మాత్రమే కాకుండా దాన్ని అమలులో పెడతా వస్తాం. ప్రభు అని మనం ప్రభుతో చెప్తూ రావాల్సిన వారం ఉన్నాం. చెప్పడం మాత్రమే కాదు కానీ దాన్ని మనం అమలులో క్రియాపూర్వకంగా పెట్టవలసిన వారంగా ఉన్నాం. ద్వితీయోపదేశకాండంలో నుంచి నిజంగా దేవుని మనం ప్రేమిస్తే ఆయన మార్గాల్లో, ఆయన కట్టడల్లో నడవాలని చెప్పాడు మోషే అంటాడు, మీరు ఆయన మార్గాల్లో కట్టడల్లో నడిస్తే మీకు ఇదిగో ఈ ఆశీర్వాదాలు రాబోతున్నాయి, ఈ బ్లెస్సింగ్స్ మీరు చూడబోతున్నారని చెప్పి మోషే రాసుకుంటూ వచ్చారు. ఒక 7 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. మనము ప్రభువును ప్రేమిస్తున్నామన్నది మాట, దానికి గుర్తుగా ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలు గైకొంటే ఆయన మనకి ఇవ్వబోతున్న ఆశీర్వాదాలు ఏంటి? మనం ప్రభువుని ప్రేమిస్తే గాడ్ వాంట్స్ టు రెస్పెక్ట్ అస్, రిగార్డ్ అస్, వాటిని కన్సిడర్ చేయాలనుకుంటున్నాం. పిల్లలు కూడా అంతే కదా, ఇంట్లో కూడా అంతే కదా విషయాలు. మనల్ని బిడ్డలు ప్రేమిస్తే వాళ్ళని మనం ఏదో రకంగా మనం సంతోష పెట్టాలని ప్రయత్నం చేస్తాం. నేనంటే ప్రేమ నా బిడ్డకి, కాబట్టి నేను ఏదో ఒకటి తీసుకెళ్తా, ఏదో ఒకటి ఇస్తానని మనం కూడా వారికి కొన్ని బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి, లేకపోతే కొన్ని ఇచ్చి వాళ్ళని సంతోష పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. మోషే ఇశ్రాయేలీయులతో చెప్తున్నారు, మీరు ఆయన ప్రేమించండి, ఆయన ప్రేమిస్తాన గుర్తుగా ఆయన ఆజ్ఞలను కట్టడలను ఫాలో అవుతారండి, ఇదిగోండి తద్వారా మీరు ఈ ఆశీర్వాదాలు పొందబోతున్నారు. చూడండి, మొట్టమొదటిగా మరి కాండము 5వ అధ్యాయం 29వ వచనంలో ఆయన ప్రేమిస్తే మనకు కలగబోయే లాభాల్లో మొదటిది చూడబోతున్నాం. 5:29, వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారికి ఉండిన ఎడల, వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనసు వారికి ఉంటే వారికి ఏం జరగబోతుందంటే వారికి నిత్యమును, వారికిని వారి నిత్యము క్షేమము, నది వలె క్షేమం ప్రవహిస్తుందంట. మన జీవితాల్లో ప్రభు యొక్క క్షేమాన్ని, ప్రభు యొక్క ప్రాస్పెరిటీని, ప్రభు యొక్క భద్రత మనం అనిపిస్తూ రావాలంటే అంటున్నాడు, మీరు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలను అనుసరిస్తూ రావాలి. ఎంత బాగున్నాయి ఈ మాటలు. ప్రభువును ప్రేమిస్తే ప్రభు ఆజ్ఞలను కట్టలను అనుసరిస్తాం. ప్రభు అంటున్నాడు, మీరు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలను ఆ కట్టలను అనుసరిస్తే నిత్యము మీకు మాత్రమే కాదు మీ సంతానానికి కూడా క్షేమము. ప్రభు యొక్క క్షేమము నిత్యము మన సంతానం కలిగి ఉండాలంటే ఆయన విధులలో, ఆయన కట్టడలలో మనల్ని మనం స్థిరపరచుకోవాల్సిన వారు ఉన్నాం. 2వ మాట చూపిస్తాను. తిరిగి ఇదే ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరుగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవాలని ఆయన చెప్పి నీ చేస్తారండి, చేయడానికి జాగ్రత్త పడండి. మీరు స్వాధీనపరచుకొని పో దేశములో మీరు జీవించు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకోను. మీకు మేలు కలగాలంటే మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన ఆ మార్గాల్లో మొదటిది ఆయన మార్గాల్లో మనం నడుచుకుంటూ ఆయన పట్ల మన ప్రేమను చూపిస్తే ఆయన యొక్క క్షేమము మనకు, మన సంతానానికి. 2వది మనకు మేలు కలుగుతుందంట. నిజమే, దేవుడి నుంచి మనం మేలు కోరుకునేవారు. ఈ దినాల్లో ఎన్నో రకాలైన భయాల మధ్యన కీడంటే భయపడిపోయినాం అంటున్నాడు. నీకు మేలు కలుగుతుంది. నీకు మేలు కలగాలంటే, నీకు కీడు దూరంగా ఉండాలంటే నీవు నడుచు మార్గములన్నిటిలో దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. కనుక మొదటిది ఆయన ప్రేమిస్తుంటే దాన్ని ఆయన ఆజ్ఞలు గైకొనటం ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తాము.
అలా చేయడం ద్వారా ఒకటి క్షేమము, రెండోది మేలు. మూడోది చూడండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనంలో ఈ మాట మనకు కనబడుతుంది. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. వి విల్ బి కన్సిడర్డ్ రైచియస్. యాక్చువల్గా మనం ఎవరో నీతిమంతులం కాదు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అందరూ తప్పి మిక్కిలి పనికి మాలిన వారే అన్నారు. చాలా స్పష్టంగా మరి మాటలు రాయబడ్డి వాటిని పౌలు గారు రిఫర్ చేస్తాడు రోమా పత్రికలో. అయితే ఇక్కడ ఒక వ్యక్తి యొక్క నీతి ఒక వ్యక్తి హౌ హీ కెన్ బి కన్సిడర్డ్ రైచియస్, ఒక వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడతాడు, నీతి ఒక వ్యక్తికి ఎలా కలుగుద్దో మోషే తన పదాల్లో తన భాషలో రాస్తూ ఉన్నాడు. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞను అనుసరించి నడుచుకున్న రోజు నీతి కలుగు. అవును, ప్రభు మార్గాల్లో మనం నడవలసిన వారంగా ఉన్నాం. ఆయన సన్నిధాన వర్తులమై మనం జీవించవలసిన వారంగా ఉన్నాం. తద్వారా ప్రభువులో మనం నీతిమంతులంగా తీర్చబడతాము. ఆయనే మన నీతి అనే విషయం మనకు అర్థమవుతుంది. ఆ నీతి మార్గాల్లో నడవడానికి కూడా ఆయన మనకు సహాయం చేస్తాడు. కనుక ప్రభువుని ప్రేమించవలసిన వారంగా ఉన్నాం. ప్రభువుని ప్రేమిస్తూ రావడం ద్వారా క్షేమం, ప్రభువుని ప్రేమిస్తూ రావడం ద్వారా మేలు, ప్రభువును ప్రేమిస్తూ రావడం ద్వారా మన నీతి రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. కీర్తనల గ్రంథంలో చోట ఉంటుంది, నీ నీతి మధ్యాహ్నపు వెలుగు వలె ఎక్కువ అవుతుంది. రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. మధ్యాహ్నం వెలుగుని ఎవరన్నా ఆపగలరా? ఎవరన్నా దాన్ని కంట్రోల్ చేయగలరా? ఒకవేళ వేకుజామున తెల్లవారేటప్పుడు ఆ వెలుతురు తక్కువగా ఉంటది, లేక ఈవినింగ్ తిరిగి అస్తమయ సమయంలో వెలుతురు తగ్గుతుంది. కానీ మధ్యాహ్నపు వెలుగు వలె నీ నీతిని, నీ నిర్దోషత్వాన్ని నేను వెల్లడిపరుస్తాను. కనుక దేవుడు మన నీతిని అధికం చేస్తాడు. ఎప్పుడు అంటే ఆయన మార్గాల్లో, ఆయన కట్టడంలో నడుచుకున్నాం. 4వ విషయాన్ని చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండంలోనే 8వ అధ్యాయం 1వ వచనం, బ్రతికి అభివృద్ధి పొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దానిని స్వాధీనపరచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునవలెను. మీరు బ్రతికి అభివృద్ధి పొందాలంటే, నీ వృద్ధిలోనికి రావాలంటే, నీ వృద్ధి రోజు రోజుకి ఎక్కువ అవ్వాలంటే, క్రమంగా నువ్వు అభివృద్ధిలోకి రావాలంటే, నీవు ఆయుష్తో నీవు బ్రతికి అభివృద్ధి పొందాలంటే, నీకు వాగ్దానం చేయబడిన దేశంలో నీవు నా యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. ఎవరమైనా వృద్ధి కోరుకుంటాం కదా, మనలాగా మన పిల్లలు ఉండటానికి ఇష్టపడం. ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండాలని మనం ఇష్టపడం. ఈ సంవత్సరం కన్నా నెక్స్ట్ ఇయర్ ఇంకా బెటర్గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. మన ఫ్యామిలీ యొక్క స్టేటస్ స్థాయిని పెంచుకోవాలనుకుంటాం. ఒకవేళ విద్యార్థులు అయితే వారి యొక్క ఎడ్యుకేషనల్ లెవెల్ క్వాలిఫికేషన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటారు. ఉద్యోగస్తులు అయితే ప్రమోషన్స్ తెచ్చుకోవాలనుకుంటున్నాం. ఎవరైనా కానివ్వండి, వృద్ధి కోరుకుంటాం, అభివృద్ధి కోరుకుంటాం. ఇక్కడ మోషే చెప్తున్నాడు తన ప్రజలు, మీరు బ్రతికి అభివృద్ధి పొందాలంటే, మీరు నానాటికి వర్ధిల్లాలంటే, మీకు ప్రమాణం చేసిన దేశంలో మీరు చక్కగా నివసించాలంటే, అక్కడ మీరు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి. కనుక ఉదయకాల సమయం ప్రభుని ప్రేమిస్తే ఎవరికి నష్టం లేదు. ప్రభుని ప్రేమించకపోతే నేను నష్టం. సుమా, ఒక మాట గుర్తు చేస్తా చూడండి. మొదటి కొరింథీ పత్రిక 1 కొరింథీ 16:22, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును. ప్రభువును ప్రేమించకపోతే శాపం, ప్రభువును ప్రేమిస్తే నీకు దీవెనే, ప్రభువును ప్రేమిస్తే నీకు క్షేమము, నీకు మేలు, నీకు నీతి, నీకు అభివృద్ధి. ప్రభువును ప్రేమించడం ఎంత అవసరం. కనుక ప్రభువును ప్రేమిద్దాం. 5వ అంశాన్ని చూసుకుందాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 9వ వచనం. ద్వితీయోపదేశకాండం 11:9, యెహోవా వారికిని వారి సంతానమునకును దయచేసిదనని మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లును నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ మీరు గైకొనవలెను. లాంగ్ లైఫ్ దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. మీరు ప్రవేశించబోతున్న నది దాటి మీరు ఏ దేశాన్ని స్వాధీనం చేసుకోబోతున్నారు, ఆ దేశంలో మీరు దీర్ఘాయుష్మంతులై ఉండాలంటే నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ మీరు దీర్ఘాయుష్. అది దేవుని కృపకు గుర్తు. నెరసిన వెంట్రుకలు, సొగసైన కిరీటం అని రాయబడింది.
చాలా ఆశీర్వాదం, అది ఒక గొప్ప, ఇట్స్ ఎ బ్లెస్సింగ్. దేవుడు దీర్ఘాయుషిస్తానంటున్నాడు. ఎవరికి ఆ లాంగ్ లైఫ్ అంటే ఎవరు ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోండి. ఎఫ్సి పత్రికలో ఒక మాట గుర్తొస్తుంది చూడండి. ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం ఆఖరి అధ్యాయంలో దేవుని ప్రేమించు వారికి ఏమి జరుగుతుందో, ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం ఆఖరి వచనం 24వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగు. మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమ, ఒక ఎండ్యూరింగ్ లవ్, మార్పు లేని ప్రేమతో ఎప్పటికి ప్రభా ఐ లవ్ యూ, ఐ విల్ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తానంతే అని కనుక మనం అనుకుంటే అంట అటువంటి వారికి దేవుని కృప దొరుకుతుంది. ఇదే పౌలు గారు ఇందాక కొరింథీ పత్రికలో అన్నాడు, ప్రేమించకపోతే మీకు శాపం అన్నాడు. ఇదే పౌలు గారు ఎఫ్సి సంఘానికి రాస్తూ అన్నాడు, ప్రేమిస్తే మీకు ఆయన యొక్క కృప సమృద్ధిగా కనుక ఆయన కృపతో మనం ముందుకు సాగి వెళ్లాల్సిందే. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. దేవుడు అంటున్నాడు, నన్ను ప్రేమించే వారికి నా కృప దొరుకుతుంది, వారు దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు. దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే వారు నా యొక్క నేను ఆజ్ఞాపించిన వాటిని గాయకొనగలను. ఇది 5వ అంశం. 6వ అంశం చూడండి, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 12వ వచనం, వాటిని అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. నీకు కృప దొరుకుతుంది, నీకు దేవుని కృప నీ నుండి తీసివేయదు. ఎంత బాగుంది మాట. దేవుని నీతి, దేవుడిచ్చే ఆయుష్, క్షేమము, మేలు, వృద్ధి. అంతేకాదు ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, మీకు కృప దొరుకుతుంది, దేవుడు మీకు కృప చూపిస్తాడు. ఈ కృప దావీదుకు దొరికింది, స్పష్టంగా దొరికింది దావీదుకి. దావీదు జీవితంలో దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చాడు, నీకు నీ సంతానానికి నా కృప ఎప్పటికీ ఉండిపోద్ది, ఆకాశం ఉన్నంత వరకు నీ సింహాసనం స్థిరపరచబడుతుంది, నీకు ముందుగా వెళ్ళిన రాజైన సౌలు నుంచి నా కృప ఎలాగూ తీసివేశానో నీ నుంచి మాత్రం, నీ సంతానం నుంచి మాత్రం ఎప్పటికీ నా కృపను నేను దూరం చేయను. ఎందుకో తెలుసా, నీవు నా చిత్తానుసారుడమైన మనుషుడివి, నా హృదయానుసారుడమైన మనుషుడివి. నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా విధులను అమల్లో పెట్టడంలో దావీదుకు చాలా ఖచ్చితమైన కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని వాల్యూస్ ఉన్నాయి. తప్పిపోయిన సందర్భాలు ఉన్నాయి. హృదయపూర్వకమైన పశ్చాత్తాపంతో తిరిగి దేవుని దగ్గరికి వచ్చేవాడు. 51వ కీర్తన అటువంటి పశ్చాత్తాపం మనం చూస్తాం. వద్దన్నా గాని ప్రజాసంఖ్య చూచినందుకు అక్కడ తిరిగి ప్రజల మీద తెగులు వచ్చినప్పుడు విపరీతంగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు. ప్రభా, ఈ పాపం నా వల్లే కదా జరిగింది, అయ్యా నేను శిక్షకు పాత్రని, ప్రజలను శిక్షించొద్దని చెప్పి. కనుక దావీదు జీవితంలో ఈ మాట చూస్తాం, దేవుని యొక్క విధులను అనుసరించి నడుచుకున్న వారితో నిబంధనను నెరవేరుస్తాను, నీకు కృప చూపుతాను. దావీదుతో చేసుకున్నాడు దేవుడు నిబంధన. ఏమని నిబంధన అంటే, నా కృపను నీకు దూరము చేయనంట. ఇక్కడ కూడా అదే చెప్పు, నీకు కృప కలుగును. ప్రభు కృప మనకు ఉండాలి సుమా. అన్మెరిటెడ్ గాడ్స్ ఫేవర్. కృప అంటే రీజన్ ఉండడానికి ఏం లేదు, అక్కడ హేతు ఏమి ఉండక్కర్లేదు, మనలో యోగ్యత ఏమి ఉండక్కర్లేదు, అర్హత ఏమి ఉండక్కర్లేదు. ఎన్నో ఫెయిల్యూర్స్, ఎన్నో పడిపోయిన సందర్భాలున్నా తిరిగి ప్రేమించేది అన్మెరిటెడ్ గాడ్స్ ఫేవర్. షరతులు లేని దేవుని ప్రేమ, యోగ్యత అర్హత లేకపోయినా దేవుడు చూపించే ప్రేమను కృప అంటారు. ఇక్కడ అంటున్నాడు, నీకు నా కృప దొరుకుతుంది. ఇది 6వ అంశం. 7వ చూసుకుని మనం ముగించుకుందాం చూడండి. ఇదే ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 24వ వచనం. 11:24, 23, 24 కూడా ఉంది. 24 చదువుతాను. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును. ఎప్పుడు అవుతుందంట? 23లో ఉంది. అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి, లేకపోతే 22లో ఉంది, మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలనని నేను ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను. అప్పుడు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది. ప్రభు అన్నాడు కీర్తనల గ్రంథం 2వ, అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగా, భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా చేస్తాను. నీవు అడుగు పెట్టే ప్రతి స్థలము నేను నీకు ఇస్తాను. ఎప్పుడు నీవు నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా విధులను అనుసరిస్తూ వెళ్ళినప్పుడు నీవు అడుగు పెట్టు ప్రతి స్థలం. 25వ వచనంలో ఉంటది, ఏ మనుష్యుడును మీ ఎదుట నిలబడు,
తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశం అంతటి మీద మీ బెదురు మీ భయము పుట్టించును. కనుక ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను మనం అనుసరించి నడుస్తున్నప్పుడు మనం అడుగుపెట్టే ప్రతి స్థలం, మనం వెళ్ళిన చోట ప్రజలకు మనం భయపడక్కర్లేదంట, వాళ్ళు మనకు భయపడతారు. ఒక రెవరెన్స్, ఒక గౌరవం, ఒక రెస్పెక్ట్ ఇస్తా ముందుకు సాగి వెళ్తాం. మనకి ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాం. మనల్ని ఎంతగా ప్రేమిస్తుంటే మనం దేవుని ప్రేమించవలసిన వారంగా ఉన్నాం. మనం దేవుని ప్రేమిస్తున్నందుకు గుర్తు ఏంటంటే ఆయన ఆజ్ఞలను గైకొంటాం. ఆయన ఆజ్ఞలను గైకొంటంలో ఆయన వాక్యాన్ని మనం దాన్ని అంగీకరిస్తాము, దాన్ని గ్రహిస్తాము, దాన్ని అమలులో పెడతాము. తద్వారా 7 ఆశీర్వాదాలు దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రభు యొక్క క్షేమం మనం అనుభవించాలంటే, ప్రభు యొక్క మేలును మనం అనుభవించాలంటే, ప్రభు యొక్క నీతిని మనం పొందాలంటే, ఆయనకు వృద్ధి, ఆయన యొక్క అభివృద్ధి. ఇస్సాకును గురించి రాయబడి ఉంటుంది, యెహోవా అతన్ని ఆశీర్వదించిన కనుక అతడు దినదినానికి అభివృద్ధి పొందుతూ వచ్చాడంట. ఏదో తన లౌకిక జ్ఞానంతో కాదు అభివృద్ధిలోనికి వచ్చింది. ఆదికాండం 26వ అధ్యాయంలో ఉంటది. ఇస్సాకు అభివృద్ధి పొందాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క ఆశీర్వాదం ఇస్సాకు మీద ఉన్నది. కనుక దేవుని యొక్క అభివృద్ధి, దేవుడిచ్చే ఆయుష్యం, దేవుని కృప, అంత మాత్రమే కాకుండా మనం అడుగు పెట్టే ప్రతి స్థలంలో ఎవరికి బెదరక, దేనికి బెదరక ధైర్యంగా ప్రభు యొక్క విశ్వాస మార్గాల్లో మనం ముందుకు సాగి వెళ్ళాలంటే ప్రభువును మనం ప్రేమించవలసిన వారంగా ఉన్నాం. ప్రభువును మనం ప్రేమిస్తున్నాం అన్నదానికి గుర్తుగా ఆయన కట్టడలను, ఆయన విధులను మనం అనుసరించవలసిన వారంగా ఉన్నాం. కనుక ఉదయకాల సమయంలో జ్ఞాపకం పెట్టుకుందాం, ప్రభువును ప్రేమింపకపోతే వాని మీదకి శాపం, ప్రభువును ప్రేమించిన వారికి ఆయన నిత్య కృప తోడుగా ఉంటది. ప్రభు నిన్ను ప్రేమిస్తాం, నిత్యము నిన్ను ప్రేమిస్తాము, నిన్ను వెంబడిస్తాము, నిన్ను సేవిస్తాము, నిన్ను హత్తుకుంటాము, నీ కొరకు సాగి వెళ్తామని నిర్ణయం చేసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రభు ఈ మాటలు మనందరి కొరకు దీవించును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.